హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏం లేదు, కొత్త ట్రైలర్ రావడం జరిగింది. కిరణ్ అబ్బవరం అండ్ రుక్సార్ దిలాన్ది హీరోయిన్ తను. సో దిల్ రూబా ట్రైలర్ పేరు. సో సోదొద్దు, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ట్రైలర్ని చూద్దాం, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి, అవసరం తీర్పిన తర్వాత చెప్పే థ్యాంక్స్కి నా దృష్టిలో వాల్యూ లేదు. గుడ్ డైలాగ్. ఎంత లక్షణం ఉందా, తొందరపడి చిన్నప్పుడు పెళ్లి చేసుకుంటుంది. ఐ మిస్ దేర్. సత్య అండ్ నాకు ఇష్టం, చాలా మంచి కమెడీ. నా ఎక్స్ ఇక్కడ ఎందుకు వచ్చింది? నా ప్రెజెంట్ని సెట్ చేయడానికి వచ్చాను. అన్నా కాఫీ. ఒకటి కాదు, రెండు కాఫీ. ఇదిగో, చూడడానికి ఐస్ క్రీమ్ లో ఉన్నాం, తిని పాదు. తిని నిజంగానే ఏదో రోజు తిని పాదుంటే అప్పుడు అర్థం వెరీ రొమాంటిక్. నీకు అడిక్ట్ అయిపోయా. గంట 2 గంటలు కాదు, 24/7 365 days నువ్వు నాకు కావాలి. ఏమైంది? సారీ చెప్పు. నేను చెప్పను సార్. బండి వరకు వచ్చాడు కాబట్టి కొట్టు వదిలేసా, అదే నీ వరకు వస్తే చంపేస్తా. నీకు నిన్ను కావాలనిపిస్తే అట్లీస్ట్ ఒక సారీ అయినా చెప్పాలి. ఏంటి సారీ సారీ అని దొబ్బేస్తున్నారు అందులో? తప్పు లేనప్పుడు నేను ఎందుకు చెప్పాలి సారీ? తప్పు చేయని తోడు నా దృష్టిలో హీరోనేరా. వాడు చేసిన తప్పుడు రిలీజ్ అవుతాడు చూడు, వాడు ఇంకా పెద్ద హీరో. ప్రపంచంలో ఇంత మూర్ఖంగా ఎవరైనా ఉంటారు అసలు? మీ ఆటల కోసం మా మగాలు యుద్ధాలు చేసిన మీకు అర్థమై సాగుతాయి. దేవుడు ఎప్పుడు మాట్లాడడం మానేశాడో తెలుసా సింధు? మనిషి మోసం చేయడం మొదలు పెట్టినప్పుడు. ప్రేమ చాలా గొప్పది మేరీ, కానీ అది ఇచ్చే బాధ చాలా భయంకరంగా ఉంటుంది. ప్రేమ గొప్పది కాదు, అది వచ్చే మనిషి గొప్ప. March, దిల్ రూబా హిట్టింగ్ స్క్రీన్స్. మోటివేషన్ 100. సో ట్రైలర్ చూడటం జరిగింది. రియల్లీ చెప్తున్నాను, జెన్యున్గా చెప్తున్నాను. కిరణ్ అబ్బవరం రీసెంట్ మూవీస్ ఏ ఉన్నా కూడా అందులో ఇది చాలా బాగుందని చెప్తాను నేను. మన రీసెంట్లీ అదేదో కా అని ఒక సినిమా కూడా రావడం జరిగింది. లాస్ట్ ఒక 20 minutes నాకు నచ్చింది, అంతకేం ఆ సినిమాలో కూడా నాకు అనిపించలేదు. బట్ దిస్ మూవీ ఈజ్ లుకింగ్ రియలీ గుడ్. ఎమోషనల్ ఉంది, ఎమోషనల్ టచ్ ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ కూడా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ కిరణ్ అబ్బవరం లుకింగ్ రియలీ హ్యాండ్సమ్ అని చెప్పొచ్చు. లైక్ అపార్ట్ ఫ్రమ్ హిస్ ప్రీవియస్ మూవీస్ మంచిగా కనబడుతున్నాడు, ఒక షేప్లో కనిపిస్తున్నాడు, చాలా బాగున్నాడు. హీరోయిన్ కూడా మంచిగా సెట్ అయింది తనకు. ఇంకా ట్రైలర్ గురించి వస్తే బోత్ ఆర్ డూయింగ్ రియలీ గుడ్ జాబ్ అని చెప్పొచ్చు. ట్రైలర్లో ఎక్సలెంట్ ఉంది. ఐఎమ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ ఏ రియలీ గుడ్ స్టోరీ. ఏదైనా ఎమోషనల్ మంచిగా టచ్ ఉండే ఒక స్టోరీ కానీ ఉంటే మంచిగా ఒక డీసెంట్ హిట్ తన కెరియర్లో ఒక ఇది ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. నాకైతే ట్రైలర్ నచ్చింది. లెట్స్ గో. జై హింద్.